నమస్తే. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో చాలా మార్పు చెందారు. తన పని తాను చేసుకుంటున్నాడే తప్ప ప్రత్యర్థులపైన అంటే వైఎస్ఆర్సీపీ నాయకులపైన కానీ, కార్యకర్తలపైన కానీ, ఆ పార్టీ నాయకులపైన ఎవరిపైన విమర్శలు చేయడం లేదు. తన పని తాను చేసుకెళ్తున్నాడే తప్ప పార్టీల గురించి పట్టించుకోవడం లేదు. గతంలో పవన్ కళ్యాణ్ గారు వైఎస్ఆర్సీపీ పైన అంత వ్యతిరేకత రావడానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ని వాళ్ళు వ్యక్తిగతంగా విమర్శించడం, పవన్ కళ్యాణ్ గారు తిరిగి వాళ్ళకి కౌంటర్ ఇవ్వడం, ఇలా మాటకు మాట పెరిగి చివరికి వైఎస్ఆర్సీపీ నాయకుల్ని కాపు కమ్యూనిటీ ఎవ్వరు కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు. అటువంటి పరిస్థితులు తీసుకొచ్చాడు పవన్ కళ్యాణ్. కాపు కమ్యూనిటీ మొత్తం గంపగొత్తుగా పవన్ కళ్యాణ్ ఓటు వేయడంతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూలిపోవడానికి ప్రధాన కారణం. కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా పార్టీలపైన పార్టీలపైన కానీ వ్యక్తులపైన కానీ విమర్శలు చేసే పరిస్థితులు లేదు. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన కేటాయించిన శాఖలు ఆయన సక్రమంగా నిర్వర్తించడానికి, ఉప ముఖ్యమంత్రికి న్యాయం చేయడానికి, తన సినిమాలు తాను చేసుకోవడానికి ఏమో కానీ వేరే జగన్మోహన్ రెడ్డి గారి పైన కానీ అవినీతి ఆరోపణలు ఉన్నప్పటికీ, జగన్మోహన్ రెడ్డి పైన కేసులు ఉన్నప్పటికీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని పవన్ కళ్యాణ్ గారు విమర్శించడం లేదు. థ్యాంక్ యూ.